మేధావుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ గారు మైనార్టీల గురించి మాట్లాడడం జరుగుతోంది. మీరు ఏమనుకొని మైనార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ముస్లింల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కేవలము ముస్లిమ్స్లో ఉండే అందరికీ రిజర్వేషన్ ఇవ్వడం జరగలేదు. అందులో కొంత క్యాస్ట్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పఠాన్లకు, సయ్యద్లు ఆర్థికంగా బలోపేతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే షేక్లకు, మిగతా క్యాస్ట్ల వాళ్ళకందరికీ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ తీసేసి వీళ్ళకి ఇవ్వడం అనేది శుద్ధ తప్పు. మీరు మత రాజకీయాలు చేసే పార్టీ మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పార్టీతో తన స్వలాభం కోసము, తన నికృష్టపు రాజకీయ స్వలాభం కోసము చంద్రబాబు నాయుడు జతకట్టారు. ప్రజలు వీళ్లకు మే 13వ తేదీ సరైన టైంలో సరైన గుణపాఠం తెలిపి మీతో జనసేనకు, భారతీయ జనతా పార్టీకి భూస్థాపితం చేసే రోజు మే 13వ తేదీ అని చెప్పేసి నేను తెలుపుతాను. రాజ్నాథ్ సింగ్ గారి మాటలతో క్లియర్గా తెలుస్తూ ఉంది వాళ్ళు ఏ రకంగా బీజేపీతో విద్వేషం, బీజేపీ వాళ్ళు ముస్లింల మీద విషం కక్కుతూ ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంతకుముందు ప్రధానమంత్రి కూడా ఏం చెప్పారు, భారతదేశం ఆస్తులమ్మి ఎంత నికృష్టంగా మాట్లాడారంటే హిందూ సోదరీమణుల తాళిబొట్లు అమ్మి ముస్లింలకు ఇస్తారని చెప్పేసి వాళ్ళ నికృష్టపు రాజకీయ దుర్నీతికి అది ఉదాహరణగా తెప్పవచ్చు. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఈ రకంగా చేస్తున్నారు. దీనివల్ల మైనార్టీల మీద ఎంత ద్వేషభావం ఉంది అనేది క్లియర్గా తెలుస్తోంది. అటువంటి ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులతో తన రాజకీయ లాభం కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలవడం జరుగుతుంది. నేను ముస్లిం సోదరులను ఒకటిసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు, సిఏఏ అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ముస్లింలను అధపాతాలను తొక్కాలని చూస్తూ ఉన్నారు. దయచేసి ముస్లింలు జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించాల్సిందిగా కోరుకుంటాం.